నీతిమంతుడు నీకు కనిపించట్లేదా, దేవుడు నీకు తెలియట్లేదా అని రెండో వాడిని గర్విస్తున్నాడు. మనం అదే శిక్షావిధిలో ఉన్నాం. నేను ఏ తప్పు చేయకుండా శిక్షను అనుభవిస్తున్నాడు. ఒప్పుకోడు, మన స్థితి అది ఒప్పుకోడు. తగ్గింపు ఏమైంది అంటే కనుక ఆ ఒక్క మాటే పరదేశుడు చేర్చు. నేను నీకు నాతో కూడా పరదేశంలో ఉంటాను. నీ ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యం. నీ తగ్గింపు చాలా ప్రాముఖ్యం. నువ్వు విడిచిపెట్టడం చాలా ప్రాముఖ్యం. ఇక అతి తెలివిగా ఆ దొంగల చివరికి చివరిపోయిన ప్రభావాన్ని క్షమించి అని అడిగేదాం అని అతి తెలివి ఉపయోగిస్తున్నారు. రాత్రి పడుకుంటే తెల్లారి లేస్తామో లేదో తెలియదు. ఆ రాకడ సమయంలో ఎంత పడతావో లేదో తెలియదు. విడువబడిన వారికి శ్రమ, పాపంలోనే చచ్చిపోయిన వారికి నరకం. ఇక ఒప్పుకుని విడిచిపెట్టకపోతే మరణం అనే నరకం నీకు తంది. ఒప్పుకుని విడిచిపెడితే కనుక, తగ్గింపు చూపిస్తే కనుక నిత్య జీవం మీకు శాశ్వతమైన బహుమానం. అందుకనే ప్రార్థనలో ఏముండాలో చూస్తున్నాం మనం. ఆ ప్రార్థనలో ఒప్పుకోలేని దాని గురించి, ఒప్పుకోలు అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ ఒప్పుకోలులో ఒకనాడు పేతురు దగ్గరికి ప్రభు నీ నోరు నాకు వాక్యం చెప్పాలని లోన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మేడం ఇప్పుడు చేప పడాలంటే ప్రభు నీ ఆట పడడం గురించి మాకు తెలుసు, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా పడలేదు. సరే ఇప్పుడు వైపు వల వేయమన్నప్పుడు 153 గొప్ప చేపలు పడ్డాయంట. రాశిని చూసి అప్పుడు ఏమంటాడు తెలుసా, నువ్వు చెప్పిన మాట నేను ముందు వినలేదు, నువ్వు ఎంత శక్తి సామర్థ్యుడువో, నువ్వు ఎటువంటి వాడో నాకు తెలిసింది, నాలాంటి పాపి దగ్గరికి ఉండడానికి నేను అర్హుడిని కాదు ఒప్పుకుంటున్నాను పేరు. అందుకని పేరు ఇచ్చిన స్థితి ఏంటో తెలుసా, నేను కేంద్రం పడతాను, మనుషులు పట్టేవాడుగా. ఇదిగో ఈ భూమి మీద బండ మీద నా సంఘాన్ని కడతాను. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోవడం చూపిస్తావో, ఎప్పుడైతే ఒప్పుకుంటావో, తగ్గించుకుంటావో, దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. ఆ స్థితి కావాలంటే కనుక ఖచ్చితంగా మనం ఒప్పుకోవడం ఉండాలి. ఇక్కడ పాట మీద తమ్ముడు నుంచి దిశలన్నీ తిరిగి తిరిగి నా పాపపు భారముతో పాట. దౌర్ధన్యము చేయుచును, దౌష్యములో మసలుచును, దౌర్ధన్యము చేయుచును, దౌష్యములో మసలుచును, ధనవాంఛలతో దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. శ్రీరాములు వస్తున్నాయి మీకు. సింగల్ అలవాటు అయిపోయినాం కదా. అందుకనే మీరు గమనిస్తున్నారు లేదు, కలుసుకునే పాట అంటే కలవట్లేదు. ఒక్కో పక్కకి లాగేస్తాడు, అసలు ఏం పట్టించుకోవడం లేదు. అసలు కలుపుతున్నా లేదా పాడి వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే నేనేం చేస్తానంటే నేను ముందే పోతున్నట్టు ఆగిపోతాను. ప్రతిదీ మనకు రావాలి. మనకి చెప్తున్నాం కదా, మళ్ళా ఆ పాట మన బొమ్మ గురించే రాసిందని తెలుసు, తప్పిపోయిన కుమార్ గురించి పాట ఉంటారు, ఇవన్నీ కూడా మనకు తెలుసు, కానీ పాడలేకపోతాం. అలాగే చెప్పి మనం చెప్తూ ఉన్నా, వింటున్నా ఉన్నా మార్పు లేని వాడిగా ఉండిపోతున్నాము. అందుకనే నేటి ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రార్థన అంశంలో ముఖ్యమైన ఒప్పుకోలు గురించి చెప్తూ ఉన్నాడు. నీ నా జీవితంలో ఒప్పుకోలు అనేది ఎంత ప్రాముఖ్యమో, ఒప్పుకున్న వారికి ఏం కలిగిందో, ఒప్పుకుని విడిచిపెడితే ఏం పొందుకుంటావో
ప్రభువు ఆయా సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆలకిస్తున్న మనందరితో తేటగా మాట్లాడుతున్నాడు. గ్రహించగలిగిన వారిగా ఉంటే కనుక మనకు మేలవుతుంది. ఇంకా ఏదైనా దాసుకుని కప్పుకొని ఉంటే కనుక నీ జీవితం ఒక్కదాన్ని బట్టే దేవుడికి దూరం అయిపోతుంది. దానివంతటి దేవుడు చూసి మెచ్చుకున్నాడు. విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టలేదు. అందుకని దేవుడి రాజ్యానికి దూరం అయిపోయాడు. అలా ఒప్పుకుని విడిచిపెట్టవలసిన చిన్న వాటిని బట్టి, ఒక్కదాన్ని బట్టి అన్నీ చేయగలుగుతుంది, ఒక్కటే చేయలేకపోతుంది. అసలు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయకపోవడం కూడా పాపం. ప్రార్థన చేయకపోవడం నీ తల్లిదండ్రులతో మాట్లాడట్లేదా, నీ పిల్లలతో మాట్లాడట్లేదా? మరి అన్నీ ఇచ్చి దేవుడితో ఎందుకు మాట్లాడలేదు? ప్రార్థన అనేది దేవుడితో సంభాషణ కదా. మరి దేవుడితో ఎందుకు మాట్లాడలేదు? ఏదైనా తక్కువ వచ్చినప్పుడు అడిగామన్నా? ఇశ్రాయేలు ప్రజలు అన్ని ఇచ్చిన కదా, తక్కువైనప్పుడు 430 సంవత్సరాల బానిసత్వంలో దేవుడికి మొరపెట్టారు. దేవుడు దిగొచ్చి విడిపించి నడిపించిన తర్వాత తిని మనసు మదించి దేవుడిని మర్చిపోయాడు. ఇక్కడ దేవుడితో మాట్లాడే అనుభవాలకు దూరం అయిపోతున్నారు, ప్రార్థనలో దూరం అయిపోతున్నారు. ఆలోచన చేసి పత్రిక పాఠ్యభాగంలో 1-2 మాటలను గుర్తు చేసి వాక్యాన్ని ముగించుకుంది. చదవబడిన పత్రిక పాఠ్యభాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం చదువు. అపోస్తలులందరిలో తక్కువవాడు, చాలా ఏమని చెప్తున్నాడంటే పౌలు గారు అందరికంటే ఎక్కువ పత్రికలు రాశాడు. ఈయన ఒక్కనే 14 రాశాడు. నూతన నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే 14 ఈయన రాసినవే.